నేను వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే యాక్చువల్లీ నైట్ నేను ఒక వీడియో చూసాననమాట. నాకు ఆ వీడియో చూసినప్పటి నుంచి అంటే అది సేమ్ నాకు జరిగిన ప్రాసెస్సే. అది ఎందులో చూసాను, జస్ట్ నార్మల్గా నేను యూట్యూబ్ ఇట్లనే స్క్రోల్ చేస్తుంటే వచ్చిందనమాట. ఒక అమ్మాయి ఒక దగ్గర నుంచి ర్యాపిడో బుక్ చేస్తుంది. ర్యాపిడో బుక్ చేసి ఓటీపీ చెప్తాడనమాట. అయితే ఓటీపీ చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యో మేడం, నాకు ర్యాపిడోలో నుంచి నాకు ఎక్కువ అమౌంట్ రాదు మేడం, మీకు ఎంత అమౌంట్ చూపించింది, ఆ అమౌంట్ ర్యాపిడో వాళ్ళు మాకు 10 రూపాయలు 20 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యరు, మీరు రైడ్ క్యాన్సిల్ చేసుకోండి మేడం, మీకు ఎక్కడ కావాలంటే నేను అక్కడ దింపేస్తాను అని అంటాడు. అంటే అయ్యో పాపం కదా అనేసి, అది కూడా నా లాంటి పిచ్చి అమ్మాయి లాగానే అనుకోండి, క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసి వచ్చి కూర్చున్నాక, చెల్లెమ్మ నువ్వు ఒక సైడ్ కూర్చో చెల్లెమ్మ అనేసి అని అంటాడు. అప్పుడు కూడా అమ్మాయికి అర్థం కాదు, అంటే నిజంగానే ఇట్లా ఉన్నారు అని ఆ అబ్బాయి చెప్తున్నాడు అనమాట. అంటే జాగ్రత్త పడండి, రైడ్ మీరు క్యాన్సిల్ చేయొద్దు, రైడ్ క్యాన్సిల్ చేస్తే మీకు ప్రొటెక్షన్ ఉండదు అని ఒక మెసేజ్ అనేది ఆ అబ్బాయి పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. ఆ వీడియో చూసి నేను ఈ వీడియో చేయడం అయిందనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్. అట్లాంటివి మంచి మంచి కొటేషన్స్ వీడియోస్ పెట్టడం వల్ల దాంట్లో మంచివి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే అర్థమైంది నాకు కూడా. బట్ నేనైతే మీ అందరికి ఒక్కటే సజెషన్ చెప్తానండి, మీరు ర్యాపిడో బుక్ చేస్తున్నారా, ఎట్లాంటి లేట్ నైట్స్ అన్నా బుక్ చేయండి, బట్ రైడ్ క్యాన్సిల్ చేయొద్దండి. ఒకవేళ వాళ్ళు క్యాన్సిల్ చేయమని అంటే వాళ్ళ మీద కంప్లైంట్ 100% రేజ్ చేయాలి. అది మంచికో చెడుకో మనకు తెలియదు, బట్ మనకి బ్యాక్ సైడ్ మన ఫ్యామిలీ ఉంటుంది, మన గురించి ఎదురు చూసే పేరెంట్స్ ఉంటారు. మనం వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళకి 20 రూపాయలు వస్తుందని ఆలోచించుకుంటే అక్కడ మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుందండి. ప్లీజ్ ఎవరు అట్లా చేయకండి.